నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. వేల సంవత్సరాల చరిత్ర, ఏళ్ల తరబడి కొనసాగిన ప్రచండ యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల ఆకాంక్ష సౌధం అయోధ్య రామజన్మభూమి. ఎన్నో తరాల వారికి, మానవ జాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రాముడి జన్మస్థలంలో రామమందిరం పూర్తయ్యి భక్తుల పూజలను అందుకోవడానికి శ్రీరాముడు తన పత్ని సీత, తమ్ముడు లక్ష్మణుడు, తన పరమ భక్త పారవశ్యుడు ఆంజనేయుడితో సహా కొలువైనాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోఫలకాలపై చెరగని ముద్ర వేసుకున్న శ్రీరాముడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని రామ మందిరంలో రామయ్య అందరికీ దర్శనమివ్వనున్నారు. అయోధ్య రామాలయం ట్రస్ట్ సభ్యులు జనవరి 22న ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దేవాలయం ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా అయోధ్య రామ మందిరంలోని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారేమో అనే విధంగా ప్రముఖ శిల్పులు అహోరాత్రులు శ్రమించారు. ఈ ఆలయంలో ప్రతి విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉందంటున్నారు శిల్పులు. సరే, ప్రస్తుతం నుంచి ఒక్కసారి గతంలోకి వెళ్తే శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యగా భావిస్తున్న హిందూ భక్త కోటికి బాబ్రీ మసీదు నిర్మాణంపై వివాదం తలెత్తింది. ఆ స్థానంలోనే రామాలయాన్ని నిర్మించాలని విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన ఆందోళన 1992లో హింసాత్మకంగా మారింది. అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో విశ్వ హిందూ పరిషత్ విజయం సాధించింది. తత్ఫలితంగా అయోధ్యలో రామ మందిరానికి ప్రాణప్రతిష్ఠ చేసిన వైనంపై ఓ ప్రత్యేక కథనం. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం హిందూ ముస్లింల మధ్య భారీ అగాధాన్ని ఏర్పరిచిందనే విషయం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయోధ్య వివాదానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు 1992లో ఓ చిన్న సైజు భారీ యుద్ధాన్నే తలపించారు. హిందూ జాతీయవాద సంస్థలు నిర్వహించిన రాజకీయ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైందనేది గత చరిత్ర చెబుతోంది. కొన్ని సంవత్సరాలుగా బాబ్రీ మసీదు స్థానంలో రాముడి ఆలయం నిర్మించాలని తలపెట్టిన విశ్వ హిందూ పరిషత్ కార్యాచరణ హింసాత్మకంగా ఘటనలకు దారితీసినట్లు చరిత్రలో లిఖించబడింది. ఇక అసలు విషయానికొస్తే రామమందిరం నిర్మాణం వివాదాస్పద స్థలంలో నిర్మించాలని, అందుకోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. ఇక రామమందిర నిర్మాణానికి గాను అయోధ్యలో 2020 ఆగస్టు 5న భూమి పూజ నిర్వహించారు. అనంతరం గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించారు. అయోధ్యలో రామ మందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్తు 20 అడుగుల విస్తీర్ణం. డౌన్ ఫ్లోర్లో 160, మొదటి అంతస్తులో 160, రెండవ అంతస్తులో 74 స్తంభాలతో మందిరాన్ని నిర్మించారు. మందిరానికి మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులను ఏర్పాటు చేశారు. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరిమాత, దేవి అహల్య మందిరాలు ఉన్నాయి. కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్ తిలా వద్ద శివుని పురాతన మందిరం, జటాయువు విగ్రహం పునరుద్ధరించబడ్డాయి. ఇక మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడను నిర్మించారు. మందిరంలోని 4 మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని ఆలయం ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బారు ఉంటుంది. మందిరంలో 5 మండపాలు ఉన్నాయి. నృత్య మండపం,
రంగమండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తన మండపాలు ఏర్పాటు చేశారు. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్ళాలి. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు, లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. మందిర్ పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ అంటే ఆర్సీసీతో నిర్మించబడింది. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిను నిర్మించబడింది. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్యం కోసం ప్రత్యేక కేంద్రాన్ని కూడా నిర్మించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనం ఉండేలా పర్యావరణ, నీటి సంరక్షణకు ఆలయ నిర్మాణ ట్రస్ట్ ప్రత్యేక శ్రద్ధను తీసుకుంది. సుప్రీంకోర్టు తుది తీర్పుతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మందిర ట్రస్ట్ సభ్యులు శ్రీకారం చుడితే అందుకు సంబంధించిన నిధులు, తదితర అంశాలకు సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తగిన చేయూతను అందించింది. ప్రస్తుతం అయోధ్య రామ మందిరంలో 3 ప్రత్యేక విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. వేర్వేరు ప్రదేశాల రాళ్లను ఈ విగ్రహాలకు వినియోగించారు. వీటిలో 2 శిలలు కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోగా మరొకటి రాజస్థాన్కు చెందింది. వీటిలో ఏది ఉత్తమమైనదో రామమందిర ట్రస్ట్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇక అయోధ్య రాముని విగ్రహాల తయారీలో ప్రధాన మొదటి శిల్పి కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్. ఆయన తయారు చేసిన విగ్రహం ముదురు రంగుతో 51 అంగుళాల పొడవు ఉంటుంది. 5 ఏళ్ల బాలుడిలా రామయ్య విల్లు, బాణం పట్టుకుని దర్శనమిస్తాడు. ఈ విగ్రహం కర్ణాటకలోని కృష్ణా నదిలోని ఓ రాతితో చెక్కబడింది. ఇక అయోధ్యలో చెక్కబడిన మరో విగ్రహం తెల్లని రంగులో ఉంటుంది. ఈ విగ్రహంలో స్వామివారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అలాగే దాదాపు 100 రాళ్లలో ఒక రాయిని దేవుడి విగ్రహాన్ని తయారు చేసేందుకు ఎంపిక చేశారు. ఈ విగ్రహం ఎన్ని సంవత్సరాలు గడిచినా పాడవ్వకుండా ఉంటుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈయన తయారు చేసిన రాముని విగ్రహం నీలి రంగులో ఉంటుంది. ఇది 4 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహంలోనూ రాముడు బాలరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ విల్లు పట్టుకొని చిరునవ్వుతో ఉండే శ్రీరాముని విగ్రహం తయారైంది. ఈ 3 శిల్పులు తయారు చేసిన విగ్రహాలలో ఒక విగ్రహాన్ని రామమందిర ట్రస్ట్ కమిటీ ఎంపిక చేసింది. మరి అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహానికి పైన పేర్కొన్న లక్షణాలన్నీ ఉండాలి. 3 ప్రముఖ శిల్పులు చెక్కిన విగ్రహాలలో ఒక విగ్రహాన్ని రామ మందిరంలోని గర్భగుడిలో ఏర్పాటు చేసి మిగిలిన 2 శిల్పాలను ఆలయంలో ప్రతిష్ఠించడం నిజంగానే భక్తుల దర్శనానికి ఓ ప్రముఖ స్థానాన్ని కల్పించినట్లవుతుంది. రామమందిరం ట్రస్ట్ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు రాముని బాల్య స్వభావాన్ని ప్రతిబింబించే విగ్రహం ప్రతిష్టాపనకు ఎంపిక చేయబడినట్లు తెలుస్తోంది. ఈ విగ్రహం సృజనాత్మక రూపకల్పన, ఆలోచన తీరు, రాయి నాణ్యత, విగ్రహ వయసు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. రామస్థలం అయోధ్య ఇకపై రాముడి తేజోవంతమైన చిరునవ్వుతో రామభక్తులకు ఆశీర్వచనాలను పంచనుంది. దేశంలో హిందువులు పరమ పవిత్ర పుణ్యస్థలాల సరసన ఇప్పుడు అయోధ్య కూడా చేరిపోయింది. దాంతో ఇప్పుడు శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు జనం ప్రతిరోజు బారులు తీరనున్నారు.
మరోవైపు పరమ పవిత్ర పుణ్యభూమిగా భారతావనిని భావిస్తున్న ముస్లిం సోదరులకు అయోధ్య అనే పేరులోనే న్యాయం ఉందని తెలుసుకునేందుకు గత చరిత్ర తిరగేస్తే న్యాయం ఎవరి పక్షాన ఉందో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సర్వమత సామరస్యం వెల్లివిరిచే మన భారతావని ఎప్పటికీ హిందూ ముస్లిం సోదరులది అనడంలో సందేహమే లేదు. అందుకే మనమంతా మరోసారి మేరా భారత్ మహాన్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెయ్యి చెయ్యి కలుపుదాం. బోలో జై భారత్ మాతా కీ జై, జై బోలో హిందూ ముస్లిం యూనిటీకి జై, జయ హో. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో మంచి కథనంతో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైల్ అండ్ స్టే ట్యూన్ 1 టీవీ. ప్రతిక్షణం